స్నానానంతరము పార్వతీదేవి సర్వాభరణ భూషితురాలై పరమేశ్వరుని యొక్క రాక కొరకై నిరీక్షించుచుండెను. అంత పరమశివుడు కైలాసమునకు వచ్చి నందిని అధిరోహించి లోనికి వెళ్ళు సమయమున సింహద్వారమున కాపలా కాయుచున్న బాలుడు ఆ పరమేశ్వరుణ్ణి అడ్డగించాడు. అందులకు పరమశివుడు కోపోద్రుక్తుడై తన త్రిశూలముచే ఆ బాలుని యొక్క శిరస్సును ఖండించి లోనికి వెళ్ళింది. అంతట పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులచే పూజించింది. వారిరువురి మధ్య పరమానందమున ప్రియ సంభాషణములు జరుగుతుండగా ద్వారమునందున్నటువంటి యొక్క బాలుని ప్రసంగము వచ్చింది. అంతట పరమేశ్వరుడు తాను అనుభవించినటువంటి యొక్క పనికి చింతించి తాను తీసుకువచ్చిన గజముఖాన్ని ఆ బాలునికి అతికించి ప్రాణం పోసాడు. గజాననుడు అనే నామకరణము కూడా చేశాడు. అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరుడు పెంచుకొని చుంటుంది. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడు అను ఒక మూషికమును వాహనముగా చేసుకొని కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించను. అతడు మహాబలశాలి. అతని యొక్క వాహనము నెమలి. అతడు దేవతలకు సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచను. శ్రీ విఘ్నేశ్వరాధిపత్యము. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములు తొలుగుటకు ఒక విఘ్నాధిపతిని నియమించమని ప్రార్థించింది. గజాననుడు తాను జ్యేష్ఠుడను కాన తనకే ఆధిపత్యము సంగుమని, అనగారు మరుగుజ్జువారు అనర్హుడు అసమర్థుడు కాన ఆధిపత్యము తనకు సంగుమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిది. అంత పరమేశ్వరుడు కుమారులను ఉద్దేశించి, మీలో ఎవరు ముల్లోకముల ఎందలి పుణ్యతీర్థముల యందు స్నానమాచరించి ముందుగా నన్ను చేరుదురో వారికి మాత్రమే విఘ్నాధిపత్యమునిచ్చెదను అని పలికెను. అంతటా వెంటనే కుమారస్వామి తన వాహనము నెమలిని అధిరోహించి వాయువేగమున బయలుదేరి దాన్ని చూచి గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, తమరు నా అసమర్థతను ఎరింగి కూడా ఇట్లు ఆనతీయ తగునా, మీ పాదసేవకుడును నా యందు అనుగ్రహించి తగు ఉపాయము తెలిపి రక్షించుడు అని ప్రార్థించాను. అంతట మహేశ్వరుడు దయాళుడై, కుమార, ఒక్కసారి నారాయణ మంత్రమును జపించిన మాత్రమున 300 కల్పములలోని పుణ్యనదులలో స్నానమాచరించిన వాడగును అని సక్రమముగా నారాయణ మంత్రమును ఆ కుమారునికి ఉపదేశించను. దానిని గజాననుడు అత్యంత భక్తి శ్రద్ధలతో జపించుచు కైలాసమందే నివసించను. ఆ మహామంత్ర ప్రభావమున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుడు నది యందు స్నానమాచరించి ఎదురుగా వచ్చుతున్నట్లు కనిపించెను. అతడు 3,50,00,000 నదులలో కూడా ఇటులనే చూచి ఆశ్చర్యపడుచు తిరిగి కైలాసమునకేగి తండ్రికి నమస్కరించి అచ్చట గజాననుని గాంచి తన బలమును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక తొందరపడితిని, నన్ను క్షమించుడు. ఈ ఆధిపత్యము అన్నగారికే ఇమ్మని ప్రార్థించాను. మహేశ్వరుడు అంత భాద్రపద శుద్ధ చవితి తిథియందు గజాననులకు శ్రీ విఘ్నాధిపత్యము వసంగెను. ఆ దినమున సర్వదేశీయులు శ్రీ విఘ్నేశ్వరునకు తమ శక్తి కొలది కుడుములు, అపూపములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మున్నగునకు సమర్పించి పూజించింది. అంతటి విఘ్నేశ్వరుడు సంతుష్టుతో వానిని ఆరగించి కొన్ని వాహనములకిచ్చి మరికొన్ని చేత ధరించి మెల్లగా సూర్యాస్తమయ సమయమున కైలాసమును చేరింది. కైలాసమందు తల్లిదండ్రులకు ప్రణమిల్లబోవా ఉదరమందు భూమి కానిన చేతులు అందవాయి. బలవంతముగా చేతులు ఆనింప కాళ్ళు ఆకాశమును చూచుచుండెను. ఇట్లు దండ ప్రణామము చేయ కడు శ్రమనుందినటువంటి యొక్క ఆ గణపతిని పరమశివుని శిరమంద చంద్రుడు చూచి వికటముగా నవ్వెను. అంతటా రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గొగునను సామెత చేత శ్రీ విఘ్నేశ్వరుని ఉదరము పగిలి అందలి కుడుములు ఆ ప్రదేశమంతటా కూడా ద్రుళ్ళెను. అతడు మృత్యుడాయను. అంతట పార్వతీదేవి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్మ, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను. కావున నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించెను. ఋషిపత్నులకు నీలాప నింద కలుగుట. ఆ సమయమున సప్తమహర్షులు యజ్ఞము చేయుచు తమ భార్యలతో అగ్నిదేవునికి ప్రదక్షిణము చేయుచుండెను. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయమున అశక్తితో క్షీణించుచుండెను. దానిని గ్రహించినటువంటి యొక్క అగ్ని భార్యకు స్వాహాదేవి అరుంధతి రూపము తప్ప మిగిలిన
ఋషిపత్నుల రూపములను తానే దాల్చి పతికి ప్రియము చేసెను. దాన్ని మహర్షులు అగ్నిదేవుడితోనున్న వారు తమ భార్యలేని శంకించి వారిని పరిత్యజించింది. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుట వలన ఈ విధమైనటువంటి ఒక నీలాపనింద కలిగినది. మునులు, దేవతలు, ఋషిపత్నులు ఆపదలను శ్రీ పరమేష్ఠికి తెలిపిరి. బ్రహ్మ సర్వము ఎరింగిన వాడగుట చేత అగ్నిహోత్రుని యొక్క భార్యయే స్వాహాదేవియే శ్రీ ఋషిపత్నుల రూపములను ధరించినది అని సప్త మహర్షులకు తెలిపి సమాధానపరిచి వారితో కూడా కలిసి బ్రహ్మ కైలాసమునకు వెళ్ళెను. అక్కడ ఉమామహేశ్వరులను సేవించి మృతుడై పడి ఉన్నటువంటి యొక్క విఘ్నేశ్వరుని చూచి అతనికి ప్రాణము పోసి బతికించెను. అంత దేవతలు పార్వతీదేవి నీవిచ్చిన శాపము వలన లోకములకెల్లా కీడు వాటిల్లెను, కావున దానిని ఉపసంహరించుము అని ప్రార్థించెను. అంత పార్వతీదేవి సంతుష్టాంతరంగయ్యి శ్రీ కుమార విఘ్నేశ్వరుణ్ణి చారదీసి ముద్దాడి ఏ దినమున శ్రీ విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినమునాడు మాత్రము చంద్రుని చూడరాదు అని శాప ఉపసంహారము చేసెను. బ్రహ్మాది దేవతలు అందరూ కూడా అందులకు సంతసించి తమ గృహములకేగి భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకతతో సుఖముగానుండేది. ఇట్లు కొంతకాలము గడిచెను. శమంతక మనోపాఖ్యానం. ద్వాపరయుగమున ద్వారకావాసియగు శ్రీకృష్ణ పరమాత్మని శ్రీ నారదుడు దర్శించి స్తుతించుచు ప్రియ సంభాషణము జరుపుచు స్వామి సాయం సమయం ఆసన్నమాయను. ఈనాడు శ్రీ విఘ్నేశ్వర చతుర్థి. ఈ రోజున శ్రీ పార్వతీదేవి శాపముచే చంద్రుని చూడరాదు, కావున నేను తొందరగా నా యొక్క నిజగృహమునకు వెళ్ళదను, సెలవిండు అని ప్రార్థించి ఆయన దగ్గర అనుమతి తీసుకుని నారదుడు వారింటికి వెళ్ళను. శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవరూ కూడా చూడరాదని ద్వారకా పట్టణమునందు చాటింపు వేసింది. ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలు పితుకుచూ పాలలో చంద్రబింబమును చూచెను. ఆహా, ఇక నాకెట్టే అపనింద రానున్నదో అని సందేహించుచూ గడుపుచుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తరే మహారాజు సూర్యవంశమున శమంతకమణిని సంపాదించి ద్వారకకు శ్రీకృష్ణ దర్శనార్థమై వచ్చెను. శ్రీకృష్ణుడు అతిథి సత్కారానంతరము ఆ మణిని తనకిమ్మమని అడిగను. అంత సత్రాజిత్తు ఇది ప్రతిరోజు 8 బారువుల బంగారమును ప్రసాదించును, ఏ ఆప్తునికైనా సరే ఇది నేను ఇవ్వను అని చెప్పాను. పిదప ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటకు వెళ్ళెను. ఆ అడవిలో ఒక చోట ఒక సింహము అతని కంఠమందలి ఆ మణిని చూచి అది మాంసఖండమని భ్రమించి అతనిని చంపి ఆ మణిని కొనిపోవ దారి ఎందు ఒక భల్లూకము ఆ సింహమును చంపి మణిని తీసుకొని పోయి తన కొండ బిలములో ఉన్నటువంటి తన కుమార్తెకి ఆట వస్తువుగా ఇచ్చాను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మరణ వార్త విని శ్రీకృష్ణుడే తన మణిని అపహరించనని తన సోదరుని చంపెను అని చెప్పనని చాటింపు వేసెను. అది విని శ్రీకృష్ణుడు ఆ రోజున వినాయక చతుర్థి నాడు క్షీరమున చంద్రబింబ దర్శన దోష ఫలమని తలంచి దానిని నివారించుకొనుటకు బంధుమిత్రాదులతో కూడి అరణ్యములకు వెళ్ళెను. ఒకచోట అలా ప్రయాణించి వెళ్ళగా ప్రసేనుని కళేబరము కనపడెను. పిదప సింహపు కాలి జాడలు భల్లూక చరణ విన్యాసమును గాంచెను. ఆ దారిని పట్టి పోను ఒక పర్వత గుహ ద్వారమున ప్రవేశించి పరివారమును అట ఉంచి శ్రీకృష్ణుడు గుహ గర్భాంతరము చేరను. అతడ బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్నటువంటి శమంతకమణిని చూచి అట నుండి దానిని చేతపుచ్చుకొని వచ్చుతున్నంత ఉయ్యాలలోని బాలిక రోధించసాగను. అంత జాంబవంతుడు కోపావేశమున ప్రవేశించి శ్రీకృష్ణునిపై పడి అరచుచు నఖంబుల గుర్చుచు కింద పడదోసి రాళ్ల చేత వృక్షముల చేత ముష్టిఘాతముల చేత ఎడతెరుపులోని రాత్రింబవళ్ళు 28 రోజుల చొప్పున యుద్ధము సాగించెను. జాంబవంతుడు క్షీణ బలుడై భీతిల్లెను. తన బలమును అపహరించనని తలంచి ఇతడు సామాన్యుడు కాదు, రావణ సంహారయోగు శ్రీరామచంద్రుడిగా భావించి అంజలి ఘటించి, ఓ దేవదేవ, ఆర్తజన పోష, భక్తజన రక్షక, నిన్ను త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరింగింతిని. అప్పుడు నా యందు వాత్సల్యమున వరము కోరమనగా నా బుద్ధిమాంద్యముచే నీతో ద్వంద్వ యుద్ధము చేయవలనని కోరుకుంటుంది. కాలాంతరమున అది జరుగునని సెలవిచ్చితిని. అది మొదలు నీ నామస్మరణమే చేయుచు అనేక యుగములు గడుపుచు ఇటయుండ తాము నా నివాసములకు వచ్చి నా కోరిక తీర్చితిరి. నా శరీరము శిథిలమైంది, నా అపరాధములన్నీ మన్నించి నన్ను కాపాడము మహాత్మా అని
భీతితే ప్రార్థిల్యను. శ్రీకృష్ణుడంత దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తముతో నిమిరి భయమును బాపి ఇట్లనను, ఓ భల్లూకేశ్వర, శమంతకమణిని అపహరించినట్ల ఆపై ఆరోపించబడ్డ నిందను బాపుకొనుటకు వచ్చింది. కానా ఆ మణినిమ్ము, నేను పోయదను అని తెలపగా జాంబవంతుడు మణితో కూడా తన కుమార్తెయగు జాంబవతిని శ్రీకృష్ణునకు కానుకగా ఇచ్చాను. తన ఆలస్యమునకు పరితపించి బంధుమిత్రాదులతోనూ కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు ద్వారక చేరి యావత్ వృత్తాంతమును తెలిపి శమంతకమణిని శ్రీ సత్రాజిత్తునకు ఇచ్చాను. అంత సత్రాజిత్తు ఇది విని, అయ్యో లేనిపోని నిందను మోపితనే అని బాధపడి మణిని తన కుమార్తెయగు సత్యభామతో కూడా కానుకగా శ్రీకృష్ణునికి అర్పించను. శ్రీకృష్ణుడు సత్యభామను మాత్రము స్వీకరించి మణిని తిరిగి సత్రాజిత్తులకే ఇచ్చివేశను. ఒక శుభముహూర్తమున శ్రీకృష్ణుడు జాంబవతి సత్యభామలను పరిణయమాడను. అతడికి వచ్చిన మునులు దేవతలు స్తుతించి, మీరు సమర్థులు కాన మీపై పడినటువంటి యొక్క నీలాప నిందలు బాపుకుంటే మా గతేమి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రమాదవశమున ఎవరైనా చంద్రదర్శనము చేసినచో ఆనాడు శ్రీ మహాగణాధిపతిని యథావిధిగా పూజించి శమంతకమణి కథను విని అక్షతలు శిరస్సును దాల్చుకున్నచో నీలాప నిందలు తొలుగును అని వారికి శాప విమోచనమును చెప్పి తన నివాసములకు పోయి ప్రతి సంవత్సరము దేవతలు మున్నగు వారు తమ శక్త్యానుసారము భాద్రపద శుద్ధ చవితి నాడు శ్రీ మహాగణాధిపతిని అభీష్ట సిద్ధి కోసమై పూజించి సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యములతో తొలతూగుతుంది. కథా సంపూర్ణం. అయా కథాక్షతులు కొన్ని దేవుడి మీద వేసి కొన్ని శిరస్సును ధరించండి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఇద్దరు లేచి స్వామివారి యొక్క పూజాక్షతలు శిరస్సు మీద వేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోండి. స్వామివారిని ఉద్వాసన పలకండి. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునకు. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునకు. శుభమంగళమణి పాడరే మన గణనాథునకు. మూషికవాహనునికి ముచ్చటతోను ముత్యాల హారతులు ముదితలివ్వరే. మూషికవాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునకు. జయ మంగళమణి పాడరే మన గణనాథునకు. ఓం హేరంభలక్ష్మీ గణపతయే నమః. 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 ఓం హేరంభలక్ష్మీ గణపతయే నమః.
शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति